రిలీజ్ అయిన రోజు నుండి ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లతో అన్ని చోట్ల మాస్ రచ్చలేపుతూ దూసుకుపోతున్న టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ పెద్ది 5వ రోజు వర్కింగ్ డే లో అన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్లతో దుమ్ము దులిపేసింది. తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న అంచనాలన్నింటినీ మించిపోయిన ఈ సినిమా మిగిలిన చోట్ల కలెక్షన్ల పరంగా మాత్రం మరి అనుకున్న రేంజ్ లో హోల్డ్ నైతే చూపించలేకపోయిందనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో 6.5 కోట్లకు పైగా షేర్ అందుకుంటుంది అనుకుంటే ఏకంగా 7.61 కోట్ల రేంజ్ లో షేర్ ను 11.4 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర 9.26 కోట్ల దాకా షేర్ ను 15 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా గ్రాస్ మార్క్ ను అందుకొని ఓవరాల్ గా మంచి జోరునే చూపించింది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ అవుట్ పర్ఫార్మ్ చేయడంతో మిగిలిన చోట్ల డ్రాప్ అయినా కానీ సినిమా మంచి జోరునే చూపెడుతూ ఉందని చెప్పాలి. ఇప్పుడు దాంతో టోటల్ గా 5 డేస్ కి గాను సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్లను చూసుకుంటే నైజాం లో 43.66 కోట్లు, సీడెడ్ లో 16.03 కోట్లు, వైజాగ్ లో 16.31 కోట్లు, ఈస్ట్ లో 9.98 కోట్లు, వెస్ట్ లో 6.93 కోట్లు, గుంటూరులో 10.55 కోట్లు, కృష్ణాలో 7.99 కోట్లు, నెల్లూరులో 4.48 కోట్ల దాకా షేర్ అందుకున్న సినిమా తెలుగు రాష్ట్రాలలో 115.93 కోట్ల దాకా షేర్ ను 171.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. కర్ణాటకలో 11.8 కోట్లు, తమిళ అలాగే కేరళలో 1.8 కోట్లు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 8 కోట్లు, ఓవర్సీస్ లో 20.25 కోట్ల వరకు షేర్ అందుకున్న సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 157.78 కోట్ల దాకా షేర్ ను 260.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను అందుకుంది. సినిమా 220 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో 71% వరకు రికవరీని అందుకోగా మరో 62.22 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటే వరల్డ్ వైడ్ గా క్లీన్ హిట్ గా నిలుస్తుంది సినిమా. తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ట్రాడినరీగా ట్రెండ్ ను చూపెడుతూ ఉన్న నేపథ్యంలో ఇదే రేంజ్ లో హోల్డ్ ను లాంగ్ రన్ లో కొనసాగిస్తే బ్రేక్ ఈవెన్ ను ఓవరాల్ గా అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.